సిన్హా విశాఖ డీసీపీ 2గా ఆయన కార్యాలయంలో బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గతంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎస్పీగా పనిచేసి జోన్ 2 డీసీపీగా ఇక్కడికి రావడం జరిగిందని చెప్పారు. తనకి జోన్ 2 డీసీపీగా అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర డీజీపీకి, నగర పోలీస్ కమిషనర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ముఖ్యంగా తన ప్రధాన లక్ష్యం గంజాయి రవాణాపై ఉక్కు పాదం మోపడమని, అలాగే జోన్ 2 పరిధిలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ఎక్కువగా పాఠశాలలు, కళాశాలలు చదువుతున్న విద్యార్థులు గంజాయికి బానిసలై వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారని అన్నారు. గంజాయి తీసుకున్న వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రూరల్ ప్రాంతాల నుండి సిటీలోకి వస్తున్న వాహనాలపై చెక్ పోస్టుల్లో తనిఖీలు ముమ్మరంగా చేపడతామన్నారు. అలాగే నగర శివారు ప్రాంతాలలో ప్రత్యేక పోలీస్ పహారా ఏర్పాటు చేస్తామన్నారు. ముందుగా జోన్ 2 డీసీపీగా బాధ్యతలు చేపట్టిన తుహిన్ సిన్హాకు సౌత్ ఏసీపీ త్రినాథ్తో పాటు జోన్ 2 పరిధిలో ఉన్న సీఐలు, ఎస్ఐలు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొని ఘన స్వాగతం పలికారు. నేను తుహిన్ సిన్హా ఐపీఎస్ 2017 బ్యాచ్. నేను లక్నోకి చెందిన వాడిని. నేను ముందు అసాల్ట్ కమాండర్ గ్రేహౌండ్స్గానే పనిచేసిన తర్వాత ఏఎస్పీ నర్సీపట్నం, తర్వాత కర్నూలులో అడిషనల్ ఎస్పీ సెబ్గా, దాని తర్వాత అడిషనల్ ఎస్పీ అడ్మిన్ అండ్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, తర్వాత ఎస్పీ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అని పనిచేశాను. ఈ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ 1 year కంప్లీట్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ అండ్ పోస్టింగ్ యాజ్ డీసీపీ 2 లా అండ్ ఆర్డర్ విశాఖపట్నం ఇవ్వడం జరిగింది. I am very thankful for the opportunity to Honorable CM sir, DGP sir, and Commissioner of Police Bagchi sir for this great opportunity that they have given. I am sure that Andru Kalasi, media, public, other administration, district administration and city administration to part manam law and order proper gaane maintain chestamu. Second, the main focus crime against women, and second curbing ganjai minus paina untundi. Vizag city lo it has a very rich history of professional policing. Ade nenu continue chestamu with your support and the support of the Almighty. I am sure we'll be able to do a good job. Thank you. ముందు నేను ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్గా పనిచేస్తున్నప్పుడు మ్యాక్సిమం 2021 వరకు గాంజాయి కల్టివేషన్ ఎక్కువగానే ఉండేది. కానీ పరివర్తన ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత చాలా వరకు తగ్గిపోయింది. ఆల్మోస్ట్ 95 to 96% కంట్రోల్లోనే వచ్చింది. కానీ ఇప్పుడు కూడా కొన్ని లొకేషన్స్లో గాంజాయి కల్టివేషన్ ఉండవచ్చు. దానికి సంబంధించి ఈ టైం బికాస్ ఆఫ్ ద పుష్ ఫ్రమ్ ద గవర్నమెంట్ మన శాటిలైట్ ఇమేజెస్ ద్వారా అండ్ పోలీస్ ఇంటెలిజెన్స్ కలెక్షన్ చేసిన మనం ఈ టైం 100% గాంజాయి కల్టివేషన్ డిస్ట్రాయ్ చేసేస్తాం. సెకండ్, కమింగ్ టు గాంజాయి ట్రాన్స్పోర్టేషన్, మీ అందరికీ తెలుసు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ రూట్స్. మన ఏపీ నుంచి వాళ్ళు మెయిన్ సిటీస్ లైక్ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వైపు తీసుకుని వెళ్తారు. అండ్ విశాఖపట్నం ఇస్ ద మెయిన్ ట్రాన్సిట్ రూట్ కాబట్టి దానిపైన మనం ముఖ్యంగా ఫోకస్ పెడతాము. మై ఎక్స్పీరియన్స్ ఇన్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ విల్ కమ్ యూస్ఫుల్ వెన్ ఇట్ కమ్స్ టు కర్బింగ్ ఆఫ్ గాంజాయి ట్రాన్స్పోర్టేషన్. సెకండ్లీ, చాలా ఇంపార్టెంట్ మనకి స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ కాలనీస్లో ఎక్కడెక్కడ గాంజాయి కన్జంప్షన్ అవుతుంది, వెర్ ఎవర్ యూత్ ఆర్ బీయింగ్ ఇన్వాల్వ్డ్, దానిపైన మనం ఎక్కువగానే ఫోకస్ పెడతాము. రెగ్యులర్ రేట్స్, కౌన్సిలింగ్, పబ్లిక్ అవేర్నెస్ మీటింగ్స్ కూడా పెడతాము. I am sure good work has already been done and is being continued to be done in Visakhapatnam city. నేను వచ్చిన తర్వాత అదే ప్రాసెస్ నేను కంటిన్యూ చేస్తాను. మీరు అందరూ ఏదైనా ఇష్యూ వస్తే మన డీసీపీ 2 లిమిట్స్లోనే ఈ అఫీషియల్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు. ఫోన్ నంబర్ ఇస్ 9491063502. I repeat, 9491063502. ఇది డీసీపీ 2 నంబర్. నేను 24/7 గానే అవైలబుల్ ఉంటాను. ఎనీ పెటిషనర్, ఎనీ పబ్లిక్, ఎనీ మీడియా పర్సన్స్, ఎనీ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మీరు డైరెక్ట్లీ నాతో మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ సార్.